నీ పేరేంటో? రమణ సార్. ఇండస్ట్రీకి వచ్చి అన్నాళ్ళైందో? ఒక 4 years అవుతుంది సార్. 4 yearsకే ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వచ్చావా? మాలాగా శిష్యరికాలు చేయవా? చూసారా గురుగారు, మీ దగ్గర మేము ఎన్నాళ్ళు సేకరణ చేశాం గురుగారు. నేను చూస్తున్నాను రా. ప్రతి ఓడు పెన్ ఉంది కదా అని వచ్చేసి పేపర్ ఉంది కదా అని రాసేస్తున్నాడు. అర్హత ఉండాలి ఇక్కడ. స్త్రీమన్ నారాయణ నావెల్ రాసింది మీరే కదా? చాలా బాగా రాశారు మ్యామ్. థ్యాంక్ యూ. మా గురుగారు కూడా చాలా రాశారు. ఒక సెల్ఫీ మ్యామ్. షూర్. చూసారా బిల్డప్? యా థ్యాంక్ యూ మ్యామ్. ఇక అమ్మాయి, సార్ ఎవరు గుర్తుపెట్టావా? తెలుసు. తెలుసా? తెలిసి కూడా ఆయన ఆశీర్వాదం తీసుకోకుండా రేయ్, సెల్ఫీ. ప్రసాద్ ఇవన్నీ మామూలే కదా. మీరు ఊరుకోండి గురువు గారు. వాడు ప్యాంట్ వేసుకొని 4 ఏళ్ళు అవ్వలే, వాడు అప్పుడే ప్రొడ్యూసర్ కథ చెప్పడానికి వచ్చాడు. ఈవిడ బస్ ఎక్కితే హాఫ్ టికెట్ కొడతారు. ఈవిడ మీ ఆశీర్వాదం తీసుకోకుండా ఎలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి గురువు గారు? ఇందులో బుద్ధి చెప్పడానికి ఏముందండి? సాంబమూర్తి శిష్యుణ్ణే క్వశ్చన్ చేస్తావా నువ్వు? ప్రసాద్ నేను చెప్తా కదా, చూడమ్మాయి, తెల్ల కాగితం మీద నల్ల గీతలు రాసేస్తే రచయిత అయిపోరు. అర్హత ఉండాలి ఇక్కడ. అదేంటని అడక్కో.